ఓం నమ శివాయ. కార్తీక పురాణము 13వ అధ్యాయము. కన్యాదాన ఫలము. వశిష్ఠ మహాముని: ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసం గొప్పతనం గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసినదిగా ఉంటూనే ఉంటుంది. ఈ నెలలో చేయు ప్రతి సత్కార్యమునకు కలుగు ఫలితం అనంతం. ఈ నెలలో అతి ముఖ్యమైనది నదీ స్నానం, అలాగనే దీపారాధన, సమారాధన, పుణ్యహేతువులు తదితర పుణ్యకార్యాల వలె ఒక పేద బ్రాహ్మణ కుమారునకు ఉపనయనం చేయుట చాలా మంచిది. ఉపనయనం చేయుటకు శక్తి చాలని వారు దక్షిణ తాంబూలాదులిచ్చి ఉపనయనం చేయించినా ఆ ఫలితమే కలుగుతుంది. ఎంతటి పాపమైనా తొలగిపోతుంది. వ్యభిచార దోషం నశించిపోతుంది. నూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం కలుగుతుంది. అంతకన్నా అధిక ఫలప్రదాయమైనట్టిది కన్యాదానము. ఇందువలన తాను తన పూర్వీకులు తరిస్తారు. ఆ విషయాన్ని తేగతెల్లం చేసే ఒక ఇతిహాసం చెబుతాను విను. పూర్వకాలంలో వంగదేశంలో శూరుడనే రాజు ఉండేవాడు. అతని భార్య లేడి కన్నుల వంటి కన్నులు గల రూపవతి. శత్రురాజుల వలన, దాయాదుల వలన శూరుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. సర్వస్వం కోల్పోయి సతీ సమేతంగా అడవిలో జీవిస్తుండేవాడు. కందమూల ఫలాలు తింటూ ఉండేవారు ఆ దంపతులు. కొంతకాలానికి ఆ దంపతులకు ఆడబిడ్డ కలిగింది. క్రమక్రమంగా పెరిగి రూపగుణ లావణ్యాదులు గల యవ్వనవతి అయ్యింది. ఆ అందచందాల రాకుమారిని ఓ మునికుమారుడు చూచి మోహించాడు. రాజు చెంతకు వెళ్ళి ఆమెను తనకిచ్చి వివాహం చేయమన్నాడు. మునికుమారా, నీ కోరిక నాకు సమ్మతమే, కానీ నేను సర్వస్వం కోల్పోయి కందమూలాలు తింటూ బ్రతుకుతున్న నిర్భాగ్యుణ్ణి, అష్టకష్టాలు పడుతున్నవాణ్ణి. నీవు నాకు కొంత ధనం ఇస్తే నా కుమార్తెను నీకిచ్చి పెళ్లి చేయగలవాడను అన్నాడు. అందుకు ఆ మునికుమారుడు కుబేరుని గూర్చి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహంతో సిరులు సంపాదించి ఆ సిరి సంపదలను రాజుకిచ్చి కన్యను వివాహం చేసుకున్నాడు. వధువును వెంట తీసుకొని ఆ మునికుమారుడు వెళ్ళిపోయాడు. అతడు ఇచ్చిన సిరితో ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవితావసర వస్తువులను సేకరించుకుంటూ రాజు సతీ సమేతంగా సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంతకాలానికి ఆ రాజదంపతులకు మరొక పుత్రిక పుట్టింది. రాజు ఎంతగానో ఆనందించాడు. పెరిగి పెద్దయింది. ఆ బాలిక యుక్త వయస్కురాలైన ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించాలన్న ఆలోచనతో ఉన్నాడు ఆ శూరుడు. యతీశ్వరుడనే మునీశ్వరుడు నర్మదా నదీ స్నానానికి తపతీ నదీ తీరం నుండి ఆ ప్రాంతానికి వచ్చి శూరుణ్ణి కలుసుకున్నాడు. మహారాజు యోగక్షేమాలను ప్రశ్నించాడు. మునిపుంగవ, నేను వంగదేశ మహాపతినగు వీరుడను. నా రాజ్యము శత్రురాజుల వశమై అడవుల పాలయ్యాను. దరిద్రము కన్నా కష్టము, పుత్రశోకమునకు మించిన దుఃఖము, భార్యావియోగ సంతాపమునకు మించిన వ్యాధుండబోదు. నాకు 2 కుమార్తెలు గలరు. పెద్దామెను కొంత ధనము పుచ్చుకొని మునికుమారునికి ఇచ్చి వివాహము చేసి కొంతలో కొంత సుఖిస్తున్నాను. చిన్న కుమార్తెను కూడా ఎవరైనా ధనమిచ్చినా వానికిచ్చి వివాహం చేయవలెనని నిశ్చయించుకున్నాను అని చెప్పాడు. రాజా, ఇదేమి పని? కన్యను విక్రయించుట మహాపాతకము. ఆ ధనముతో చేయు దైవకార్యములు, పితృకార్యములు నిష్ప్రయోజనములు. నీకు నరలోక ప్రాప్తి కలుగుతుంది, పుత్రసంతతి కలుగబోదు. కన్యా విక్రయం చేసిన వారికి ఏ విధమైన ప్రాయశ్చిత్తము లేదు. నా మాటలు విని కార్తీక మాసంతో కన్యాదానము చేయుము. గంగా స్నాన ఫలము, అశ్వమేధయాగ ఫలము కలిగి తరిస్తావు. పెద్ద కుమార్తెకు తీసుకున్న కన్యాశుల్క దోషము నశిస్తుంది అని ఆ యోగి హితోపదేశం చేశాడు. మహానుభావ, అవేమి మాటలు? పాపఫలము వలన నరకయాతనలు ఎప్పుడో కలుగునో మానునో గాని దారిద్ర్య బాధతో జీవితయాతనలు అధిగమించుట జీవితానికి ముఖ్యం. తిండి తిప్పలు లేక జీవన సౌఖ్యాలకు దూరమై చిక్కి శల్యమై బ్రతుకుట, ముక్కు మూసుకొని తపస్సు చేసి మోక్షానికై అర్రులు చాచుట అవివేకం. మీరేమన్ననూ సరే, నేను నా కుమార్తెను తగిన ధనమిచ్చడి వరుణకే వివాహం చేస్తాను అన్నాడు రాజు. వాని ఆలోచనా ధోరణికి యోగి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు. కొంతకాలానికి రాజు మరణించాడు. నరకానికి తీసుకుపోబడి నానా విధాల చిత్రహింసలను అనుభవిస్తున్నాడు. అతని పూర్వీకుడు ధర్మనిరతుడు అయిన శృతకీర్తిని రాజు పాపచర్యల కారణంగా స్వర్గం నుండి నరలోకానికి తీసుకొని పోయారు. యమభటులు ఏ విధమైన అధర్మము చేయని వ్రతక్రతు దీక్షలతో దానధర్మాలతో బ్రతుకంతా గడిపినందువల్ల స్వర్గలోకవాసం చేస్తున్న తనను ఎందువల్ల నరకయాతనలకు గురి చేస్తున్నారో తెలియక కారణమేమిటి అని యమధర్మరాజును ప్రశ్నించాడు.
ఓయి శృతకీర్తి, నీవు పవిత్రమైన వ్యక్తివే, కానీ నీ వంశీయుడైన శూరుడనే రాజు రాజ్యభ్రష్టుడై దుర్భర జీవితాన్ని గడుపుతూ కక్కుర్తితో తన కుమార్తెను మునికుమారుడకు విక్రయించాడు. ఈ దోషం వల్ల అతను నరకయాతనల పాలయ్యాడు. ఆ దోషం వల్ల నీకు సైతం ఈ దుస్థితి కలిగింది అన్నాడు. ఇందుకు తరుణోపాయం లేదా అని ప్రశ్నించాడు శృతకీర్తి. ఓయి రాజా, చంద్రమాశూరుని భార్య పుత్రికలు నర్మదా నదీ తీరాన పర్ణకుటీరంలో నివసిస్తున్నారు. వీరి రెండవ కుమార్తె యుక్త వయస్కురాలైంది. నా ఆశీస్సు ఫలితంగా నువ్వక్కడకు వెళ్ళు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చెయ్యి. ఈ పుణ్యం వల్ల దోషం తొలగిపోతుంది, మీకు నరక విముక్తి కలుగుతుంది అని హితవు చెప్పాడు యమధర్మరాజు. అంతటా శృతకీర్తి యమధర్మరాజు ఆశీర్వాద ప్రభావంతో నర్మదా నదికి చేరుకొని వారి ఆశ్రమంలో ప్రవేశించి రాజు భార్యకు తమ స్థితిని, కన్యాదానం గురించి, కార్తీక మాసంలో చేయుట వల్ల కలుగు ఫలితాన్ని గురించి ప్రబోధించాడు. రెండవ కుమార్తెను విజ్ఞాని సురువుడైన యువకునికిచ్చి కార్తీక మాసంలో వివాహం చేశారు. అందరూ తరించారు. మొదట చేసిన వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం తొలగిపోయింది. జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేయడంలో ఇచ్చే ఫలితము చాలా గొప్పది. బిడ్డలు లేక కన్యాదానం చేయలేని వారు ఏ నిరుపేదకైనను తోడ్పడి కన్యాదానం చేసినా, వరుని కాళ్ళు కడి కన్యాదానం చేసినా ఫలితం దక్కుతుంది. అలాగను సాధ్యపడని వారు విధులను అనుసరించి ఆబోతుకు వివాహము అచ్చుబోసి వదులుట వలన ఈ విధంగా చేసినను ఫలితము కలుగుతుంది అని వశిష్ఠుల వారు వివరించారు. కన్యాదాన మహిమ అధ్యాయము కార్తీక పురాణము 13వ రోజు పారాయణ భాగం సమాప్తం. ఓం శ్రీ కేదార దామోదరాయ నమః.